రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, ధర్మపరమైన సందేహాలకి శాస్త్రీయ సమాధానాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం। ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్, దరిద్రుడితో స్నేహం చేస్తే ఆ దరిద్రం మనకంటుకుంటుందా? చాలా మంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, మంచి సజ్జన సాంగత్యం అంటూ ఉంటారు, మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, మరి మంచి బుద్ధులు అలవడతాయి అని చెప్తూ ఉంటారు। మరో మాట కూడా అంటూ ఉంటారు, అంటే వాళ్ళతో స్నేహం చేస్తే 6 నెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారట। ఇలాంటి సామెతలు మనం ఎన్నో వింటూ ఉంటాం। మరి ఇది ఎంతవరకు వాస్తవమో తెలుసుకుందాం। మరి ఎవరైనా మనం స్నేహం చేసేటప్పుడు విద్య లేని వాడితో స్నేహం చేస్తే విద్యానాశనమట, సంస్కారం లేని వాడితో స్నేహం చేస్తే సంస్కారహీనమట, ధనం లేని వాడితో స్నేహం చేస్తే ధనహీనులం అవుతామట। ఇలా ఎవరితో స్నేహం చేసినా కూడా వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీ మనకు అంటుకునే అవకాశం ఉంది। మరి పెద్దలు చెప్పినట్టు మనకన్నా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తే మనకి చక్కటి అలవాట్లు, విద్యా బుద్ధులు, మంచి సంస్కారం ఇవన్నీ కూడా మనకి కూడా వాళ్ళని చూసి అలవడతాయి। వాళ్ళతో మనం తరచూ స్నేహం చేసి సన్నిహితంగా ఉంటాం కాబట్టి ఇలాంటి లక్షణాలు మనకు కూడా అలవడే అవకాశం ఉంది। కాబట్టి సజ్జన సాంగత్యం ఎప్పుడూ మంచిది, దుర్జన సాంగత్యం దరిద్రాన్ని తీసుకొస్తుంది। మరి ఈ విషయం మీకు అర్థమైంది కదా। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। వీక్షించండి రాజసుధా ఛానల్।